నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను మురళి. పాకిస్తాన్కు చెంపపెట్టు లాంటి నిర్ణయం తీసుకుంది భారతదేశం. పాకిస్తాన్కు రావి నదీ జలాలను బంద్ చేస్తూ భారత్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పాకిస్తాన్కు పంపిన నీరు ఇక నుంచి మన దేశంలోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు అందుతాయి. ఇదిలా ఉంటే రాష్ట్రాల మధ్య కూడా నీటి జగడాలు కొనసాగడం తెలిసిందే. కానీ దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య నీటి గొడవలు తరచూ ఎందుకు వస్తున్నాయి? నీటి యుద్ధాలు రాకుండా చేయడానికి ఏర్పాటైన ట్రిబ్యునల్స్ ఏం చేస్తున్నట్లు? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రావి నదీ జలాలు ఇక నుంచి దాయాది పాకిస్తాన్కు అందవు. పాకిస్తాన్కు ఒక్క నీటి బొట్టు కూడా ఇచ్చేది లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. రావి నదీ జలాలపై ఇటీవల షాంపూర్ కంది ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు రావి నదీ జలాలు అందనున్నాయి. నదీ జలాలకు సంబంధించి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రావి నదీ జలాలను పాకిస్తాన్కు సరఫరా చేయడాన్ని తాజాగా నిలిపివేసింది. రావి నదికి సంబంధించి ఒక్క నీటి బొట్టు కూడా పాకిస్తాన్కి ఇచ్చేది లేదని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై రావి నదీ జలాలన్నీ మన దేశానికే లభించనున్నాయి. రావి మన దేశంలోని సింధు నదికి ఒక ఉపనది. రావి నదీ జలాల వినియోగానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ పర్యవేక్షణలో 1960లో ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రావి నదీ జలాలపై సర్వ హక్కులు భారతదేశానికే ఉన్నాయి. అయితే ఒప్పందం ఉన్నప్పటికీ ఇప్పటివరకు రావి నదీ జలాలను పాకిస్తాన్ కూడా ఉపయోగించుకుంటోంది. ఇదిలా ఉంటే రావి నదీ జలాలను పాకిస్తాన్ ఉపయోగించుకోకుండా ఒక దశలో రావి నదిపై ఆనకట్ట కట్టాలని భారతదేశం నిర్ణయించుకుంది. రావి నదికి ఎగువన రంజిత్ సాగర్ ఆనకట్టను, అలాగే దిగువన షాపూర్ కంది ఆనకట్టను నిర్మించాలన్నది భారతదేశం ప్లాన్. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై 1979లో అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ సంతకాలు చేశారు. ఇటు రంజిత్ సాగర్ ఆనకట్ట, అటు షాపూర్ కంది ఆనకట్ట నిర్మాణాలకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. ఈ రెండు ఆనకట్టల నిర్మాణాలను 1998 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం. అయితే అనేకానేక కారణాల వల్ల ఈ రెండు ఆనకట్టల నిర్మాణాల్లో జాప్యం జరిగింది. ఇదిలా ఉంటే పొరుగున ఉన్న పాకిస్తాన్తో భారతదేశానికి కొంతకాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జల వివాదం కొనసాగడం మంచిది కాదని ఇందిరాగాంధీ నాయకత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం భావించింది. దీంతో రావి నదీ జలాల పరిష్కారం కోసం పట్టుదలతో కృషి చేశారు ఇందిరా. వాస్తవానికి 1960 నాటి ఒప్పందం ప్రకారం రావి నదిపై ఆనకట్టలు కట్టే సమస్త అధికారాలు భారతదేశానికున్నాయి. అయితే ఈ విషయమై పాకిస్తాన్ తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఒకవైపు పాకిస్తాన్ అభ్యంతరాలను గమనిస్తూనే మరోవైపు రావి నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని పూర్తి చేసింది భారతదేశం. రంజిత్ సాగర్ ఆనకట్ట నిర్మాణం 2001లో పూర్తయింది. కాగా షాపూర్ కంది ఆనకట్టను జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2013లో బ్యారేజ్ నిర్మాణ పనులు ప్రారంభించింది కేంద్రం. అయితే
అయితే షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణానికి అనేక అవరోధాలు తలెత్తాయి. అప్పటి జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 2014లో షాపూర్ కంది ఆనకట్ట నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఈ విభేదాలు చిలికి గాలివాన కావడంతో 4 సంవత్సరాల పాటు షాపూర్ కంది ఆనకట్ట నిర్మాణం అంగుళం కూడా ముందుకు సాగలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల మధ్య 2018లో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నెరిపింది. కేంద్ర ప్రభుత్వం జరిపిన మధ్యవర్తిత్వం విజయవంతమైంది. దీంతో షాపూర్ కంది ఆనకట్ట నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. చివరకు షాపూర్ కంది ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు రావి నదీ జలాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్కు పంపిన రావి నదీ జలాలను ఇక నుంచి మన దేశంలోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకే ఉపయోగిస్తారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాలకు, అలాగే పంజాబ్, రాజస్థాన్లలోని పలు జిల్లాలకు రావి నదీ నీరు అందుతుంది. దీంతో రానున్న రోజుల్లో మన దేశంలో పంటల దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా జమ్మూ కాశ్మీర్లో తుపాకుల మోతలు ఆగిపోయాయి. కాశ్మీర్ లోయకు మళ్లీ దేశ విదేశాల నుంచి పర్యాటకులు రావడం మొదలైంది. దీంతో జమ్మూ కాశ్మీర్కు ఆదాయం పెరిగింది. అంతేకాదు మరికొన్ని నెలల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగనున్నాయి. కథువా, సాంబా జిల్లాలకు రావి నదీ జలాలు అందితే పంటల ఉత్పత్తిలో జమ్మూ కాశ్మీర్ దూసుకుపోయే అవకాశాలున్నాయి. అలాగే పంజాబ్కు రావి నదీ జలాలు అందడంతో ఆ రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ప్రయోజనాలు జరిగే అవకాశాలున్నాయి. పంజాబ్లో సహజంగా గోధుమలు ఎక్కువగా పండిస్తారు. రావి నదీ జలాలు అందితే గోధుమల ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాదు రాజస్థాన్ కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పరుగులు తీస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొన్నారు. మొత్తం మీద పాకిస్తాన్కు రావి జలాలు బంద్ చేయడంతో సొంత దేశంలోని 3 కీలక రాష్ట్రాల వ్యవసాయ రంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసినట్లయింది. స్వతంత్ర ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.